హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే పిండి చారుని ప్రిపేర్ చేస్తున్నానండి. కాకండి, పిండి చారు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ పిండి చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పిండి చారు పక్కన ఏదైనా ఫ్రై పెట్టుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పిండి చారు కోసం అయితే పిండిని అయితే కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. దీంట్లోకి అయితే పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే పొడుగ్గా కట్ చేసుకోవాలండి. దీంట్లోకి చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్ కూడా వేడి అయిన తర్వాత ఈ పోపు దినుసులు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసేసుకొని కొంచెం వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు వీటిని అయితే బాగా ఫ్రై చేయాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. వేసి వీటిని కూడా లైట్ ఫ్రై చేయాలన్నమాట. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే పిండి చారులో మనకు మధ్య మధ్యలో తింటే బాగుంటాయి అన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అలాగే చిటికడంత పసుపు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని అయితే మంచిగా పిసికేసి దీంట్లో నుంచి రసం మొత్తం తీసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి సరిగా చూపించలేదు. మొత్తం రసం అనేది పిండేసుకున్న తర్వాత చూడండి, మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఈ చిన్న గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇదైతే ఇట్లా 10 నిమిషాల పాటు అయితే మనం మంచిగా మరగనివ్వాలన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకైతే. ఇంకా మనం ఇట్లనే తినేయచ్చు అండి. ఇట్లా అయితే పచ్చి పులుసులా ఉంటుంది అనమాట. అలా కాకుండా కొంచెం పిండి వేసుకున్నాం అనుకోండి, కొంచెం థిక్నెస్గా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో ఇంకా కాస్త పిండి వేసి చాలా తిక్కుగా చేసినాం అనుకోండి, దీన్ని చక్కగా పూరీలోకి తినేయచ్చు అనమాట. బొంబాయి చట్నీ అంటారు కదా, అట్లా. కానీ ఈ పిండి చారు అనేది ఏంటంటే కొంచెం జారుడుగా ఉంటుంది అంతే. ఇంకా ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని దీన్ని అయితే పిండి వేసాం కాబట్టి కాసేపు అయితే మరగనిద్దామండి. ఒక 3 పొంగులు అలా వచ్చేలాగా మనం మంచిగా మరగనిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట పిండి చారుకి. ఇది నేను పిండి కొంచెం వేయగానే కలిపాను, ఎందుకంటే కింద వేయగానే గడ్డలు గడ్డలుగా కడుతుందనమాట. అందుకోసం అని చెప్పేసి కలిపి ఇలా మరగనిస్తున్నాను అనమాట. చూడండి, సాల్ట్ ఏమైనా తక్కువ పడితే వేసుకోవచ్చు మళ్ళీని. ఎలాగో చారే కాబట్టి కరిగిపోతుంది అనమాట. ఇంకా దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మరో 2 నిమిషాల పాటు అయితే మరగనిద్దాం. కొత్తిమీర ఫ్లేవర్ అనేది చారులోకి దిగి చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. చారు అనేది కొత్తిమీర ఫ్లేవర్ ఈ చారులో అయితే చాలా బాగా తెలుస్తుంది. అంతే అండి, పిండి చారు రెడీ అయిపోయింది. ఇక తినేద్దామా.